జిగ్జాగ్ మిషన్‌లో సౌండ్ ఎక్కువగా వస్తున్నా, సూది అనేది మాటి మాటికి విరిగిపోతున్నా, స్టిచ్చింగ్ అనేది మిస్సింగ్ స్టిచ్చింగ్ వస్తున్నా, ఈ వీడియోని మీరు పూర్తిగా చూడండి. బిగినర్స్ కూడా 5 నిమిషాల్లో మీ జిగ్జాగ్ మిషన్‌ని ఈజీగా రిపేర్ చేయొచ్చు. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ టైలర్ తెలుగు. చాలామంది ఏంటంటే వెంటనే నీడిలు మారుస్తారు. కొంతమంది అయితే అర్థం కాక మెకానిక్ దగ్గరికి తీసుకెళ్తారు. కానీ అసలు ప్రాబ్లం అనేది అక్కడ ఉండకపోవచ్చు. ఈ వీడియోలో జిగ్జాగ్ మిషన్లో ఎక్కువగా వచ్చే 5 ముఖ్యమైన రిపేర్స్ని ప్రాక్టికల్గా చూపిస్తాను. అలాగే చివర్లో నీడిల్ టైమింగ్ సెట్టింగ్ని ప్రొఫెషనల్ మెథడ్లో స్టెప్ బై స్టెప్గా చూపిస్తాను. కానీ టైమింగ్ సెట్ చేసే ముందు ఈ చిన్న మిస్టేక్ చేస్తే మిషన్ పూర్తిగా అవుట్ ఆఫ్ టైమింగ్ అవుతుంది. ఇక్కడ ఉన్న ఈ పార్ట్స్లో ఏ ఒక్కటి కూడా కొంచెం అంత తప్పుగా ఉంటే నీడిల్ అనేది బ్రేక్ అవుతుంది, థ్రెడ్ కట్ అవుతుంది, స్టిచ్ అనేది స్కిప్ అవుతుంది, అలాగే మిషన్లో సౌండ్ ఎక్కువగా వస్తుంది. ఈరోజు మనం చూసే ఈ 5 రిపేర్స్ చాలామంది టైలర్స్ కూడా పట్టించుకోకుండా చేసే ప్రాబ్లమ్సే. వాటిని ముందుగా ఫిక్స్ చేయకుండా నీడిల్ టైమింగ్ని మాత్రమే అడ్జస్ట్ చేసామనుకోండి, మిషన్లో ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకే ముందుగా అసలు ఆ ప్రాబ్లమ్స్ అనేది ఎక్కడ మొదలైనయో చూద్దాం. కానీ 5వ రిపేర్ మాత్రం ఒక హిడెన్ ప్రాబ్లం. దీన్ని చాలామంది అసలు గమనించరు కూడా. చివర్లో ప్రొఫెషనల్ నీడిల్ టైమింగ్ సెట్టింగ్స్ చూపించే ముందు ఒక స్మాల్ టెస్ట్ చేస్తాం. అది పాస్ అయితేనే టైమింగ్ సెట్టింగ్ చేయాలి. అప్పుడే మనం నీడిల్ టైమింగ్ దగ్గరకు వెళ్ళాం. ఎందుకంటే ముందుగా ఈ 2 రిపేర్స్ చెక్ చేయకుండా టైమింగ్ సెట్ చేస్తే మీరు చేసిన సెట్టింగ్ కూడా తప్పుగా మారే ఛాన్స్ ఉంది. ఇక్కడ ఫస్ట్ ఏంటంటే నీడిల్ని మనం పూర్తిగా చెక్ చేయాలి. చాలామంది ఏమనుకుంటారంటే నీడిల్ కొత్తదే కదా అని మార్చకుండా అలాగే వాడేస్తూ ఉంటారు. కానీ కొత్త నీడిల్ అయినా ఒక్కోసారి ట్రాన్స్పోర్ట్లో కావచ్చు, లేదా ఇన్స్టాల్ చేసే టైంలో కావచ్చు, స్లైట్గా బెండ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇలా గ్లాస్ పై కానీ లేదా ఫ్లాట్ సర్ఫేస్ మీద రోల్ చేస్తే నీడిల్ అనేది నిజంగా స్ట్రైట్గా ఉందో లేదో తెలుస్తుంది. మీ మిషన్లో నీడిల్ని చివరిసారిగా ఎప్పుడు మార్చారో కామెంట్లో చెప్పండి. నీడిల్ బాగానే ఉన్నా కరెక్ట్ డైరెక్షన్లో పెట్టకపోతే కూడా స్టిచ్చింగ్ ప్రాబ్లం వస్తుంది. ఇలా తప్పుగా పెట్టినప్పుడు షటిల్ హుక్ అనేది నీడిల్కున్న థ్రెడ్ని కరెక్ట్గా పట్టుకోలేదు. అందుకే నీడిల్ గ్రూ సైడు రేణు మిషన్కి అయితే ఇలా గ్రూ ఉన్న భాగం ఎదురుగా ఉండేటట్లు ఇన్స్టాల్ చేసుకోవాలి. ఒక్కసారి ఆలోచించండి, ఇంత చిన్న నీడిల్ మిషన్ పెర్ఫార్మెన్స్నే మార్చేస్తుంది. కానీ అసలు ప్రాబ్లం ఇంకా మొదలు కాలేదు. ఇప్పటి వరకు మనం చూసింది నీడిల్ కండిషన్, నీడిల్ ఇన్స్టాలేషన్. ఈ 2 కరెక్ట్గా ఉన్న తర్వాతే నెక్స్ట్ రిపేర్ చెక్ చేయాలి. ఇప్పుడు మనం చూసే ఈ 3వ రిపేర్ చాలామంది ఈ భాగాన్ని అసలు పట్టించుకోరు. కానీ అదొక్కటి రాంగుగా ఉంటే నీడిల్ ఎంత పర్ఫెక్ట్గా ఉన్నా మిషన్ అనేది స్టిచ్చింగ్ని కరెక్ట్గా కొట్టదు. ఈ రిపేర్ పూర్తయిన తర్వాతే ప్రొఫెషనల్ నీడిల్ సెట్టింగ్ దగ్గరికి వెళ్తాం. ఓకే, నీడిల్ బాగుంది, కరెక్ట్గా కూడా పెట్టాం, అయినా సరే మిషన్ సరిగ్గా కొట్టకపోతే అప్పుడేం చేయాలంటే షటిల్ ఏరియాని, ఫీడ్బ్యాక్ ఏరియాని చెక్ చేయాలి. చాలామంది టైలర్స్ మిషన్కి ఆయిల్ మాత్రమే వేస్తారు, కానీ నీడిల్ ప్లేట్ కింద ఉన్న హుక్ ఏరియాని క్లీన్ చేయటం పూర్తిగా మర్చిపోతారు. ఇక్కడ ఏంటంటే క్లాత్ డస్ట్, థ్రెడ్ పీసెస్, లింట్ పేరుకుపోతే దానివల్ల మిస్సింగ్ స్టిచ్చెస్, థ్రెడ్ బ్రేక్ అవ్వటం, సౌండ్ ఎక్కువగా రావటం లాంటి ప్రాబ్లమ్స్ మొదలవుతాయి. మిషన్ ఎక్కువ రోజులు ఉపయోగిస్తే వైబ్రేషన్ వల్ల కొన్ని స్క్రూస్ అనేవి స్లైట్గా లూజ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అలాంటి లూజ్ పార్ట్స్ వల్ల మిషన్లో ఎక్స్ట్రాగా సౌండ్ రావటం, వైబ్రేషన్ రావటం, స్టిచ్చింగ్ కరెక్ట్గా రాకపోవటం ఇలా జరగచ్చు కూడా. ఇక్కడ గమనించండి, ప్రతి స్క్రూని గట్టిగా టైట్ చేయటం సమస్యకు పరిష్కారం అయితే కాదు, అవసరమైన చోట మాత్రమే చెక్ చేయాలి. ఓకే, ఇప్పటి వరకు మనం టైమింగ్ని ఒక్కసారి కూడా టచ్ చేయలేదు, కానీ మిషన్ పెర్ఫార్మెన్స్ ఇప్పటికే ఇంప్రూవ్ అవుతున్నట్లు కనిపిస్తుంది కదా. ప్రాబ్లం ఎక్కడుందో చూడకుండా డైరెక్ట్గా పోయి టైమింగ్ని అడ్జస్ట్ చేయటం, ఇదే చాలామంది చేసే పెద్ద తప్పు.
ఇప్పుడు ఒక క్లాత్ మీద స్టిచ్చింగ్ ఎలా వస్తుందో కుట్టి చూడండి. ప్రాబ్లం అనేది అలాగే ఉందా లేకపోతే తగ్గిందా ఫస్ట్ అది అబ్జర్వ్ చేయండి. ఈ 4 రిపేర్స్ పూర్తయ్యాక కూడా సేమ్ ప్రాబ్లం ఉంటే అప్పుడే 5వ రిపేర్ అండ్ నీడిల్ టైమింగ్ చెక్ చేయాలి. ఓకే, ఇప్పుడు అసలు టైమింగ్ని చెక్ చేద్దాం. హ్యాండ్ వీల్ని నెమ్మదిగా మీ వైపు తిప్పుతూ నీడిల్ అనేది పూర్తిగా కిందకు వెళ్ళి మళ్ళీ పైకి రావటాన్ని గమనించండి. నీడిల్ ఇలా పైకి వచ్చే టైంలో ఈ షటిల్కున్న హుక్కు నీడిల్ వెనుక భాగానికి చాలా దగ్గరగా వచ్చి దారాన్ని పట్టుకోవాలి. ఏ మోడల్ మిషన్ అయినా సరే టైమింగ్ ఇలాగే ఉంటుంది. ఒకవేళ ఇప్పుడు ఈ మిషన్లో టైమింగ్ అనేది స్లైట్గా తప్పిందనుకుందాం. ఎలా సెట్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. నీడిల్ టైమింగ్ సెట్టింగ్ చేసేసాం కదా, ఇప్పుడు ఒకసారి కుట్టి చూద్దాం. చూడండి, స్టిచ్చింగ్ చాలా నీట్గా నెక్స్ట్ లెవెల్లో వస్తుంది. అంటే మన మిషన్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయిపోయాయి. అలాగని కొన్ని అలవాట్లు పాటించకపోతే కొద్ది రోజులకు మళ్ళీ ఇదే ప్రాబ్లం రావచ్చు. ఇప్పుడు మిషన్ కరెక్ట్గా స్టిచ్చింగ్ చేస్తుంది. కానీ ముఖ్యమైన విషయం ఏంటంటే రిపేర్ చేయటం కంటే మళ్ళీ రిపేర్ అవసరం రాకుండా చూసుకోవటమే అసలైన పనితనం. చాలామంది 2 తప్పులు చేస్తారు. అవేంటంటే ఆయిల్ వేయాల్సిన చోట వేయరు, వేయకూడని చోట మాత్రం ఎక్కువగా పోసేస్తారు. అలాగే టైలరింగ్ మిషన్కి సంబంధించిన ఆయిల్స్ని మాత్రమే వాడాలి. నెక్స్ట్ వీడియోలో మిషన్కి ఆయిలింగ్ ఎలా చేసుకోవాలి, ఆయిల్ ఎక్కడెక్కడ వేయాలో, మిషన్లో సౌండ్ రాకుండా ఏ విధంగా క్లీన్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ఎంచుకోండి. ఓకే, థ్యాంక్ యూ అందరికీ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.